శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 6. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రస్తావన: సూక్ష్మరూపి అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహం నిర్మిస్తాడు. తర్వాత దానిని కేంద్రంగా తీసుకుని తన జీవనాన్ని సాగిస్తాడు. అలానే కేవలం చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు. అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి. వాటినే పుణ్యక్షేత్రాలు అంటాము. ఆయా శరీర కేంద్రాలలో రక్త కణాల ద్వారా శరీరగత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యజించి పవిత్రమైనట్లు భూమి మీద ఈ మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులవుతారు. నిరంతరం ఇట్టి క్రియ జరగడం వలన శరీరగత కేంద్రాలుగా కాలగతిని అనుసరించి మిగిలిన శరీరం అంతటిలాగే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరల పునరుజ్జీవనం చేయబడుతుంటాయి. అలానే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతాయి. అప్పుడు సిద్ధపురుషులు వాటిని దర్శించి పునరుజ్జీవనం చేస్తారు. తీర్థ కుర్వంతి తీర్థాన్ని, తీర్థత్వాన్ని పునఃప్రతిష్ఠిస్తారు అని శాస్త్రాలు చెబుతాయి. అలానే శ్రీపాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయం చెబుతుంది. అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు దానిని పునరుద్ధరించిన శ్రీపాదస్వామి యొక్క లీలను, ఆ క్షేత్ర వాసాన్ని స్మరించాలి. అటువంటి అవతార పురుషులు ఈ క్షేత్రంలో కొద్ది కాలమున్నా అటు తర్వాత సూక్ష్మ రూపంలో వారెల్లప్పుడూ అక్కడ ఉంటారని గుర్తుంచుకోవాలి. 6, 7 అధ్యాయాలు ఈ విషయాన్నే వివరించాయి. కథారంభము: నామధారకుడు ఇలా అన్నాడు. కాశీ, బదరి, కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన శ్రీపాదస్వామి అక్కడకు వెళ్ళారు. కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు. ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించగోరుతున్నాను. దానికి సిద్ధుడిలా చెప్పారు. పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యమో మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తుండేది. బలగర్వితుడైన రావణుడు అది చూచి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు. అతడక్కడికి వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు. అప్పుడు భూమి కంపించిపోయింది. లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం క్రింద అణిగిపోయేటట్లు త్రొక్కాడు. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతిదీనంగా శంకరుని ధ్యానించాడు. కరుణాసముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుని లేవనెత్తాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేశాడు. మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రాక్షసరాజు, దేవా, బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికీ లభించేది కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి, చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు, యమధర్మరాజు నా సేవకుడు, సర్వదేవతలు నా పరిచారకులు. అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం కాదు. ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను. శంకరా, నీవు వరమియ్యదలుచుకుంటే నేను కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు కైలాసపతి, రావణ, ఈ కైలాస పర్వతంతో ఏమి సాధిస్తావు? దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను. దీనివల్ల నీవు నా అంతటి వాడవవుతావు. నీ లంకానగరమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు. దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు. ఇదంతా చూచిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు, విష్ణువుకు విన్నవించాడు. ఆ ముగ్గురు శివుని దగ్గరకు వెళ్ళి, ఎంత పని చేశావు? రావణుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు? సర్వప్రాణికోటికి కంటకప్రాయుడు, లోకభయంకరుడు అయిన రావణుడు నీ అంతటివాడు కావడం తగునా అని వాపోయారు. అప్పుడు శంకరుడు, అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను. వాడిప్పటికింకా లంకకు చేరి ఉండడు. ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు. అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదుణ్ణి, గణపతిని ప్రేరేపించాడు. అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి, రావణా, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అన్నాడు. రావణుడు శివుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నాను అని దానిని చూపాడు. రావణుని మాటలతో ఏమార్చాలని నారదుడు, రావణ, పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవి దున్నలన్నింటినీ చంపుతుండేది. త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ముల్లో నుంచి తలా ఒక లింగం తీసుకున్నారు. ఆ లింగాలని వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు. ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది.
సాక్షాత్తు శివ సాయుధ్యం ప్రసాదింపగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు. రావణుడు, మహర్షి, దీని ప్రభావం వినడానికి నాకు ఇప్పుడు తీరిక లేదు, తొందరగా వెళ్ళాలి అన్నాడు. ఆ దేవర్షి, రావణ, సంధ్యా సమయం దాటిపోతున్నదే, నీవెలా వెళ్తావు అని అక్కడే కూర్చున్నాడు. ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు. అతన్ని చూచి రావణుడు, నీవెవరు, ఎవరు పిల్లవాడవు, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. ఆ బ్రహ్మచారి, నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి, నన్ను పోనివ్వు, నిన్ను చూస్తేనే నాకు భయమేస్తోంది అన్నాడు. అప్పుడు రావణుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్య వార్చుకొని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో. నాకు ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకాపట్టణం చూపిస్తాను. నీకిష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు. ఆ వటువు, అమ్మో, ఇంత బరువైన శివలింగాన్ని నేను అంతసేపు మోయగలనా? అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురికి నేను రాను బాబు అన్నాడు. రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు. ఆ బ్రహ్మచారి, రావణ, దీనినిక మోయలేనప్పుడు ఎలుగెత్తి 3 సార్లు పిలుస్తాను, అప్పుడు నీవు రాకపోతే దీన్ని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు. రావణుడు పక్కకు వెళ్ళిందే తడవుగా గణపతి అతన్ని 3 సార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు. తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పకలింపజూచాడు. భూమి కంపించిందే గాని ఆ లింగం కొంచెమైనా కదల్లేదు. అందుకే దానికి మహాబలేశ్వరలింగం అని పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వల్ల ఆ క్షేత్రానికి గోకర్ణమని పేరు వచ్చింది. నామధారక దానిని భూకైలాసం అనవచ్చు. అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు. అందుకే అది సజ్జనులందరికీ ఆశ్రయమైంది. అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరకు పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు. అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 7. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి. మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రాన్నే ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడను పేరుగల రాజు వేదమార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తుండేవారు. ఒకనాడు అతడు అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైన ఒక రాక్షసుడిని చూచాడు. రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు. అతని సోదరుడు తన రాక్షసమాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకొచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వశిష్ఠాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు. ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు. భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు గనక నీవు బ్రహ్మరాక్షసుడవుతావు అని శపించాడు. ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనడం మహాపాపమని హెచ్చరించి ఆ శాపజలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది. రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాపకల్మషమైన ఆ అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకుని వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మషపాదుడనే పేరు గ్రహించాడు. అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జాలి చెంది, అమ్మా, నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అచ్చటి క్రూర జంతువులను, మనుషులను పట్టుకొని తింటుండేవాడు. అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలా అతనిని ఎప్పుడూ వెంటాడుతుండేది. ఒకసారి అతడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తిన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుని భార్య శోకంతో, నీకు వశిష్ఠ శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్యా సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది. కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు. అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నది. ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు క్రొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ ఖిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు. మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాదగాథ విన్నవించుకున్నారు.
అది విని జాలి చెందిన గౌతమ మహర్షి, రాజా భయపడవద్దు, పాపాలన్నింటినీ పారద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్యా పాతకం నిన్నేమి చేయగలదు? ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే, అక్కడ శిలలన్నీ శివలింగాలే. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదేమున్నది? ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే విషయం ఒకటి నేనక్కడ చూచింది చెబుతాను. ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికై శివకింకరులు వచ్చారు. వారిని అడగ్గా వారిలా చెప్పారు. పూర్వం ఈమె సౌదామిని అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య. ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు. కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలగకముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆమె కామవశం చేత ఒక కోమటి వారిని ఉంచుకున్నది. జారత్వం ఎన్నటికీ దాగదు కదా. త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించనారంభించింది. అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది. ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మైకంలో ఆవుదూడను ఒక దానిని మేక అనుకొని చంపి దాని తలను మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది. మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరస్సును చూచి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయ్యో ఆవుదూడను పులి తినిపోయింది అని వలవలా ఏడ్చింది. ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వల్ల ఈ జన్మను పొందింది. ఈ జన్మలో ఆమె పుట్టు గ్రుడ్డి కుష్ఠరోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది. వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది. ఆనాడు అన్నం ఎవరూ వండరు గనక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు. అవి తినడానికి పనికిరావని తలచి ఆమె వాటినన్నింటినీ జారవిడిచింది. ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది. అదే ఆమె చేసిన శివపూజ. ఆ రోజంతా తిండి లభించనందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది. తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలైంది. ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్ములను శంకరుడు పంపాడు అని చెప్పారు. అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం జల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్లారు. అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా? కనుక ఓ రాజా, నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు, బ్రాహ్మణి శాపం నుండి విముక్తుడు అవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఇలా వివరించారు. గోకర్ణమంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివనుకుంటే గోకర్ణం పాపమనే కారు చీకట్లను నశింపజేసే సూర్యుని వంటిది. ఆ క్షేత్ర దర్శనము స్మరణముల వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభీష్టాలు పొందారు. అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుద్గణాలు, సూర్యచంద్రులు, అష్టావసువులు తూర్పు ద్వారంలోను, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రులు, పితృదేవతలు దక్షిణ ద్వారంలోను, వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను, కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను, విశ్వావసువు, చిత్రరథుడు మొదలైన గంధర్వులు నిత్యము నిలిచి ఆయనను ఉపాసిస్తుంటారు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, కణ్వుడు మొదలైన మునీశ్వరులు, కృతయుగంలో విశ్వామిత్రుడు, జాబాలి, భరద్వాజుడు మొదలైన మహర్షులు, సనక సనందనాది బ్రహ్మమానస పుత్రులు, నారదాది దేవర్షులు, సిద్ధులు, సాధ్యులు, మునీశ్వరులు, యతులు నిత్యము గోకర్ణేశ్వరుని ఉపాసిస్తున్నారు. రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు. కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు 1,00,000 రెట్లు మంచి ఫలితమిస్తాయి. అప్పుడు ఆ రాజు భార్యాసమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడయ్యాడు. కనుక ఓ నామధారక, ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది. అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది. అందుకే సాధుజీవనుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ 3 సంవత్సరాలుండి ఆ క్షేత్ర మహత్యాన్ని పునరుద్ధరించారు. తర్వాత ఆయన కృష్ణా తీరంలోని కురువపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. జై గురుదేవ దత్తకు జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.